వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపూర్ ప్రజలు హెల్మెట్ ధరించండి, నీ కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకో. హెల్మెట్ నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది. మార్కాపురం DSP నాగరాజు. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూతన అక్రిడేషన్ ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. APWJ రాష్ట్ర అధ్యక్షుడు IV సుబ్బారావు. షాద్నగర్లో లంబాడీల సింహగర్జన సభ విజయవంతం. లంబాడీల అధికార భాషగా గోర్ బోలీని ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని, గత ప్రభుత్వం జర్నలిస్టుల ఉనికిని ప్రమాదంలో పడివేసిందని, అలాంటి విధానాలను సవరించి కూటమి ప్రభుత్వం సమాచార శాఖ మంత్రి పార్థసారథి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు మేలు చేసే విధంగా కొత్త జీవోను అమలు పరిచేందుకు కార్యాచరణ చేయడం అభినందనీయమని APWJ అధ్యక్షుడు IV సుబ్బారావు అన్నారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని, కానీ ఇంతవరకు అవి అమలు పరిచే విధానంలో ఆలస్యం చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జర్నలిస్టుల సంక్షేమంపై శ్రద్ధ వహించి అక్రిడేషన్ను ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవటమే కాకుండా చనిపోయిన జర్నలిస్టుల జీవిత భాగస్వామికి 10,000 రూపాయల పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో APWJ జిల్లా అధ్యక్షుడు NV రమణ, మార్కాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు D మోహన్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ సభ్యులు షేక్ బాజీవలి తదితరులు పాల్గొన్నారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ఇటు అక్రిడేషన్ ఇప్పించడంతో పాటు జర్నలిస్టుల సమస్యలపై ఆయన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా ఉంది. ఎందుకంటే ఒక జర్నలిస్టు చనిపోతే వాళ్ళ భార్యకి ప్రభుత్వం ఇచ్చే నెలకు 1000 రూపాయల దాన్ని పారితోషాన్ని పెంచమని ఇంతవరకు పెంచలా. ఒకవైపు మీరు వితంతు పెన్షన్లు ఎలా ఇస్తున్నారో చూడండి. చనిపోయిన జర్నలిస్టు భార్యలకు ఈ ప్రభుత్వం వితంతు జర్నలిస్టు భార్యకి కనీసం 10,000 పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు మేము APWJ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కానీ అక్కడ వెల్ఫేర్ ఫండ్ లేక ప్రభుత్వం సమాచార శాఖ నుంచి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఇచ్చే డబ్బులు ఇంతవరకు ఇవ్వటంలా, అక్రిడేషన్లు ఇవ్వలా, అవి రాలా. హౌస్ సైడ్స్ దాని మీద ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రులతోటి సానుకూలంగా చర్చలు జరిపిన గ్రౌండ్ లెవెల్లోకి రాలా. అలాగే పెన్షన్ స్కీమ్ లాంటి అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని కొత్త సంవత్సరంలో మాకు జర్నలిస్టులకి మంచి శుభవార్తలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. కొత్త జీవో ద్వారా జర్నలిస్టులకి విస్తృతంగా అక్రిడేషన్ ఇచ్చేందుకు మంత్రి పార్థసారథి ద్వారా రూపొందించబడిన కొత్త జీవోని తక్షణం విడుదల చేయాలి. 1వ తేదీకి అక్రిడేషన్ ఇవ్వకపోతే జర్నలిస్టులు వాళ్ళు ఏమనుకుంటున్నారో, మండల కేంద్రాల్లో ఉండే జర్నలిస్టులు 1వ తేదీ నుంచి బస్సు ఎక్కే ఆ కొద్దిపాటి స్వల్ప సౌకర్యాన్ని కూడా కోల్పోబోతున్నారు. జీవో రెడీ చేసిన తర్వాత సమాచార శాఖ అధికారులు ఈ విషయంలో సానుకూలంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నారనేది మేము గమనించాం. జీవోలను నిబంధనలు త్వరితగతిన తయారు చేసి ఇవ్వటంలో సమాచార శాఖ అధికారులు వైఫల్యం కనపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలతలో ఉన్నప్పుడు సమాచార శాఖ అంతకన్నా వేగంగా పనిచేసి జర్నలిస్టులకు ఇవ్వాలి. ఈ రోజే రేపో ఎల్లుండో జీవో వస్తుంది. జీవో వచ్చిన తర్వాత 11వ తేదీ లోపు ఇస్తామని సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే జర్నలిస్టులు 1వ తేదీ నుంచి మళ్ళీ నువ్వు కొత్త అక్రిడేషన్లు ఇచ్చిందాక అక్రిడేషన్లు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించబోతున్నారు. అది కరెక్ట్ కాదు. తక్షణం రేపు సోమవారం ఎట్టి పరిస్థితుల్లో జీవోనిచ్చి వెంటనే జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించే కమిటీని ఏర్పాటు చేసి ఇవ్వాలి. ఈ లేని పక్షంలో రెన్యువల్ చేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి రెన్యువల్ చేయాలి తప్ప గుర్తింపు కార్డు కూడా, ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా లేకుండా జర్నలిస్టుల్ని రాష్ట్రంలో ఉంచడం కరెక్ట్ కాదు. అది సమాచార శాఖ అధికారులు గమనించాలి. మంత్రి గారు 3 నెలల నుంచి చెబుతున్నాడు 1వ తేదీకి ఇవ్వాలని. ఆయన జీవోని సవరించి
సడలించి చిన్న పత్రికలకి, పెద్ద పత్రికలకి, జర్నలిస్టులకి, వీడియో జర్నలిస్టులకి, ఫోటో జర్నలిస్టులు అందరికీ విస్తృతంగా అక్రిడేషన్ ఇవ్వమని ఆయన సూచించాడు. ఆయన జర్నలిస్ట్ సంఘాలతో మీటింగ్ పెట్టి సలహాలు కూడా తీసుకున్నారు. కానీ జీవో తయారు కాల. ఇప్పటికీ జీవో తయారైంది, ప్రభుత్వం నుంచి ఉత్తర్వు రావాలని సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు. జీవో తయారు చేయడంలో వాళ్ళు వహించిన నిర్లక్ష్యానికి జర్నలిస్టులను బాధ్యులు చేయకూడదు. కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తక్షణం 24 గంటల లోపు ఈ సమస్యను పరిష్కరించి జర్నలిస్టులందరికీ 1వ తేదీకి అక్రిడేషన్ లీవ్ పొడిగించడం కానీ ఇవ్వటం కానీ చేస్తూ, కుదరని పక్షంలో పొడిగించి 10వ తేదీకో 15వ తేదీకో జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఇదే విధమైన నిర్లక్ష్యం వ్యవహరిస్తే, ప్రభుత్వం సానుకూలతతో ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిర్లక్ష్యానికి కారణమైన సమాచార శాఖ అధికారులు మేము నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు, మీరు జోక్యం చేసుకోండి. చాలా వర్గాలకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, వాళ్ళ సమస్యలు, అలాగే పోలవరం నిధులు తెచ్చారు, రాజధానికి నిర్మాణానికి నిధులు తెచ్చారు. సంతోషం, మేము అభినందిస్తున్నాం. ప్రకాశం జిల్లా మార్కాపూర్ ప్రజలు హెల్మెట్ ధరించు నీ కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకో. హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలకు నిర్లక్ష్యం చేస్తుంది. మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలియజేశారు. ఆదివారం మార్కాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సిబ్బందికి మరియు పాత్రికేయులకు హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ వారందరికీ సిఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించుకుని మీ కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకోవాలని, హెల్మెట్ ను నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను సైతం నిర్లక్ష్యం చేస్తుందని, కాబట్టి ప్రతి వాహనదారుడు హెల్మెట్ ఉపయోగించుకోవాలని డీఎస్సీ నాగరాజు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, 2 టౌన్ ఎస్ఐ డాక్టర్ రాజమోహన్, మార్కాపురం టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపూర్ పోలీస్ తరఫున శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు నివారించే కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఈ మధ్య ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ అన్నీ కూడా ఈ మన మార్కాపూర్ సబ్ డివిజన్లో చాలా విస్తృతంగా చేసాం. ఆ సంగతి మీకు కూడా తెలుసు. కానీ ఈ మధ్య మేము చూసిన వాటిల్లో ఎక్కువ ఈ హెల్మెట్ లేనందువల్ల 2 వీలర్ యాక్సిడెంట్స్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని మాకైతే అర్థమైంది. సో ఈ అవేర్నెస్ని ముందు ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు భాగంగా ఎవరైతే ప్రజల్లోకి తీసుకెళ్లే యంత్రాంగం, జర్నలిస్టులు, అట్లాగే ఎవరైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేసే పోలీస్ అధికారులు కానీ, పోలీసు కానిస్టేబులరీ పర్సనల్ అందరూ కూడా ముందు ఇక్కడి నుంచే సంస్కరించుకొని ఆ తర్వాత ప్రజలకు చెప్పడం బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మా డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా హెల్మెట్ తప్పనిసరి చేయడం జరిగింది. సో అవన్నీ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. అట్లాగే హెల్మెట్ యొక్క ఆవశ్యకతని జర్నలిస్టులు రాయాలన్నా కానీ, పేపర్లో రాయాలన్నా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో చూపించాలన్నా కానీ సో ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు ముందు ప్రశ్నిస్తారు, మీరు వేసుకుంటున్నారని. సో అందుకని ముందు సంస్కరించడం అనేది, సో ఎవరైతే మేము ఫైన్ ఇంపోజ్ చేస్తామో, ఎవరైతే ఈ హెల్మెట్లు తప్పనిసరిగా ఉంటే ప్రమాదాలు తగ్గొద్దని మీరు రాస్తారో, సో ముందు మనం సంస్కరించుకుందామనే భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని కొంతమంది జర్నలిస్టు సోదరులకి, అట్లాగే కొంతమంది పోలీసులందరికీ కూడా ఈరోజు హెల్మెట్లు అనేవి ఇవ్వడం జరిగింది. ఇది ఒక అవేర్నెస్, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకెళ్ళాలి. ఇది అంటే పోలీసులు కూడా, జర్నలిస్టులు కూడా, సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు కూడా ఈ హెల్మెట్లని వాలంటరీగా ధరిస్తున్నారు అనే సందేశాన్ని ప్రజల్లో పిలిస్తే ప్రజలు కూడా దీన్ని ఆమోదించి వాళ్ళు కూడా హెల్మెట్లు ధరిస్తారనేది ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. సో ఇదంతా విస్తృతంగా హెల్మెట్లు లేని మార్కాపురం కాకుండా హెల్మెట్లు ఉండే మార్కాపురం కింద మనం ముందుకు తీసుకెళ్లే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని
జర్నలిస్టులందరినీ కూడా కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రపంచ మాదిగ దినోత్సవం పురస్కరించుకొని ఎన్టీపీసీ గోదావరికని మాదిగ మిత్ర మండలి ఆఫీసులో మాదిగ మిత్ర మండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూష్పాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బూష్పాక సంతోష్ మహారాజ్ మాట్లాడుతూ భారతదేశంలో 22 కోట్ల పైచిలుక ఉండి ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న జాతి తమదని గర్విస్తున్నామన్నారు. తమ బంగారు భవిష్యత్తు కోసం ఉత్తేజంతో ఐకమత్యంతో జాతిని జాగృతి పరచడం, జాతి అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ కులాలన్నిటికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జనాభా ప్రాతిపదికన 25% పెంచాలన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ కులాల సంక్షేమానికి వినియోగించి ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించకుండా చూడాలన్నారు. మందకృష్ణ మాదిగ కళాకారుల సమాజాన్ని ఏకం చేసి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని తమ మాదిగ మిత్ర మండలి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. ఈరోజు మహనీయులను ఆదరిస్తూ వాళ్ళ ఆలోచన విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతి 14 ఏప్రిల్ను పురస్కరించుకొని మనం ఈ 4 నెలల పాటుగా కొనసాగించి ఏదో కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మొదటగా జ్యోతిరావు పూలే గారిని పూలదండతో సత్కరించుకుంటూ ఆ తర్వాత అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసుకుంటూ ఈ కార్యక్రమాల్ని ఏప్రిల్ 14th వరకు కూడా కొనసాగించే కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి అంబేద్కర్ సంఘాన్ని నాయకులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక స్ఫూర్తిని నింపే విధంగా ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ అంబేద్కరిస్టులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది కొంతమంది కన్నా ప్రేరణ కల్పించే విధంగా, ఒక మోటివేట్ చేసే విధంగా, ఈ యొక్క గొప్ప మహనీయుని మనం తలుచుకునేటువంటి విధంగా, ఈ జాతి కోసం, ఈ దేశం కోసం ఎవరు ఎలా త్యాగం చేసిండ్రు అనేటువంటిది వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఇంత ముందుగానే ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందులో గోదావరికని పట్టణంలో కూడా మన మధు వాళ్ళ ఇద్దరు మిత్రులందరూ కూడా ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఈరోజు పిలిచి వాళ్ళకు పూలమాలతో వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశానికే రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి ఒక అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో పడ్డ బిడ్డను మొదలుకుంటే కడతేరే ముసలి వరకు కూడా మీకు ఏ ప్రశ్న వేసుకున్నా దానికి సమాధానం అనేది రాజ్యాంగం చెప్తోంది. అది అంబేద్కర్ గారు చెప్పింది. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీకేమైతే హక్కు కోల్పోయినామా అనేటువంటి దాని విషయంలో ఎక్కడైనా ప్రశ్నించు. నీకు అన్నం లేదు, ఆకలి లేదు, విద్య లేదు, ఇల్లు లేదు, ఇంకేది లేదు, ఏదన్నా అడిగినా పోలీసులు కొడతారు. ఏదన్నా నీకు ప్రశ్న ఏదన్నా నువ్వు ఉద్భవించినట్లయితే దానికి సమాధానం అనేది చెప్తా ఉన్నది ఈరోజు రాజ్యాంగం. దాన్ని బేస్ చేసుకుని మన చట్టాలైతే ఇవన్నిటి కూడా నిర్మాణం చేసుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది చూస్తున్నారు. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి నాయకులను చూస్తున్నాం. దాని యొక్క గొప్పతనం ఏంటిది అనేటువంటి తెలియజేయాలనేటువంటి కొంతమంది పార్లమెంట్లో చేసినటువంటి అంబేద్కర్ గారిని ఒక అవమానపరిచే విధంగా, ఒక కించపరిచే విధంగా, తక్కువ చేసేటువంటి విధంగా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా భారతంలో దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఏ విధంగా తిరుగుబాటు చేస్తుంది, వ్యతిరేకిస్తుంది, తెలియజేస్తుంది, నిరసన అనేది కూడా మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క మహనీయుల యొక్క జయంతి పురస్కరించుకొని చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు జ్యోతిరావు పూలే గారి యొక్క పూలమాల వేసడం అనేటువంటిది, అలాగే అంబేద్కర్ గారికి కూడా పూలమాల వేసేటువంటి అవకాశం కల్పించినటువంటి అంబేద్కర్ సంఘానికి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తామని తెలంగాణ లంబాడీల సింహగర్జన సభను షాద్ నగర్ పట్టణంలోని సాయిరాజా ఫంక్షన్ హాల్లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లంబాడీల అధికార భాష గోర్ బోలిని కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషగా ప్రకటించాలని, లంబాడీల గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జన్మదినం పురస్కరించుకొని దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర గల లంబాడీ భాషకు గుర్తింపుగా రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అయితే అంతకుముందు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి సాయిరాజా ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంపల్ నాయక్, మిట్టు నాయక్, మంగులాల్ నాయక్, చంద్ర నాయక్, దాస్ రామ్ నాయక్,
హూమ్లా నాయక్, లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ తులసిరామ్ నాయక్, రాజు నాయక్, రాములు నాయక్, లక్ష్మణ్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి షాద్ నగర్ యువజన సంఘం ప్రెసిడెంట్ అయోధ్య శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్ లతో పాటు జిల్లాల నుండి లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు, నియోజకవర్గం నుండి లంబాడి సోదరుల నాయకులు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఎంప్లాయీస్లు అనేక రంగాల్లో ఉద్యోగాల్లో ఉంటారు కాబట్టి ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే మా లంబాడీలను న్యాయం చేసినట్టుగా ఉంటుందని చేస్తూ ఈరోజు షాద్ నగర్ నియోజకవర్గంలో LHPS అందరం కలిసి వెనకటి టీంని మళ్ళీ పునర్విభజన చేసి మధ్యలో కొద్ది రోజులు దీనికి ఆపకుండా కంటిన్యూ అక్కడక్కడ చేసినా కానీ ఇప్పటి నుంచి ఉధృతం చేసి దీన్ని మాకు ప్రధానమైనటువంటి మా లంబాడి జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మా తండలో జరుగుతున్న సదుపాయాల గురించి కానీ మేము డిమాండ్ చేసి సాధించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో త్వరలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన ఉద్యమంగా మారుతుంది మా సమస్యల మీద అని చెప్తూ జై లంబాడ జై. ఈరోజు లంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో లంబాడీల భాష అయిన గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్లో లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని, అందుకోసమే ఈరోజు షాద్ నగర్లో పెద్ద ఎత్తున లంబాడీల గర్జన సభ పేరు మీద ఒక సభను, అదేవిధంగా రైల్వే స్టేషన్ నుండి షాద్ నగర్ చౌరస్తా అంబేద్కర్ బొమ్మకు పూలమాలలేసి అనంతరం పరిగి రోడ్లో సాయిరాజా ఫంక్షన్ హాల్లో డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు ఎన్నికల కంటే ముందు మీ మేనిఫెస్టోలో గిరిజన సమస్యలను మీ మేనిఫెస్టోలో పెట్టారో అవి పరిష్కరించాలని 3 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు, 5 ITDAలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సంవత్సరం దాటిపోయింది, ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు. అదేవిధంగా మా గిరిజనుల మా లంబాడీల భూములను లాక్కుంటూ ఉన్నారు, లగచర్ల చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీల మీద ఒక కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది. కాబట్టి దానికి వ్యతిరేకంగా లంబాడీలనంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేయడం కోసం ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సమితి ముందుకెళ్తూ ఉన్నది. అదేవిధంగా రాజ్యాంగంలో చేర్చడం వల్ల మా భాషను, మా సంస్కృతిని, మా వేషాలను, మా పెండ్లిలను, మా పండుగలను రక్షించునోళ్ళమవుతాం. కాబట్టి అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని కూడా
ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఈ ఉద్దేశంతోనే అన్ని పార్టీలకు అతీతంగా అందరం ఐకమత్యంతో ఈరోజు షాద్ నగర్లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం. జై లంబాడా. ఆకతాయిలకు వన్ టౌన్ ఎస్సీఐ నాగరాజు మాస్ వార్నింగ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ఆదేశాలతో నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పాటించవలసిన జాగ్రత్తల గురించి భీమవరం వన్ టౌన్ సిఐ నాగరాజు మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలలో రోడ్లపై కేకులు కట్ చేయడం, బాణసంచా కాల్చడం, డీజేలు పెట్టడం చేయరాదని, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారికి వాహనాన్ని సీజ్ చేయకపోవటమే కాక వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకొనబడతాయని, కొంతమంది ఆకతాయిలు సైలెన్సర్లు తొలగించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ప్రతి కూడళ్లలోనూ పింకెటింగ్లు ఏర్పాట్లు చేస్తున్నామని, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని, ప్రతి చోట చెక్ చేయడం జరుగుతుందని, ఎక్కడైనా ఆడవారిని ఇబ్బంది పెట్టడం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని, దీనికోసం స్పెషల్ గ్లూకోజ్ రాత్రంతా తిరగడం జరుగుతుందని, ఈ నూతన సంవత్సరాన్ని ప్రజలు ఆరాధకంగా మీ ఇళ్లలోనే జరుపుకోవటం శ్రేయస్కరమని, ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. భీమవరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మాట్లాడుతున్నాను. రాబోయే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని పోలీస్ వారి సూచనలు, ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ అద్నాన్ నయీం అస్మీ గారి ఆదేశాల ప్రకారం ఈ న్యూ ఇయర్ని, కొత్త సంవత్సరాన్ని ప్రతి ఒక్కళ్ళు జిల్లా ప్రజలందరూ, ముఖ్యంగా భీమవరం పట్టణ ప్రజలు, వన్ టౌన్ ప్రజలు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఎస్పీ గారు కొన్ని సూచనలు అందరికీ కూడా చేయమని చెప్పారు. వాటిని అన్ని తూచా తప్పకుండా ప్రజలందరూ పాటించాలి. ముఖ్యమైన సూచనలు, ఏదైతే న్యూ ఇయర్ని ఆహ్లాదకరంగా చక్కగా ఆహ్వానించేటువంటి క్రమంలో మనం కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. అలాగే కొంచెం క్రమశిక్షణ కూడా కలిగి ఉండాలి. ముఖ్యంగా న్యూ ఇయర్ వస్తుందంటే రోడ్ల మీద కేక్ కటింగ్లు, పార్టీలు జంక్షన్లో చేయడం అనేది పరిపాటిగా అలవాటైంది. దయచేసి యువతకు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ఎటువంటి రోడ్డు జంక్షన్లో కానీ, అలాగే మెయిన్ రోడ్లలో కానీ, పబ్లిక్ రోడ్ల మీద కానీ కేక్ కటింగ్లకి ఎటువంటి అనుమతులు లేవు. దయచేసి ఎవరు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కేక్ కటింగ్ చేసేటువంటి ఏర్పాట్లు చేయకూడదని చెప్పి, అదేవిధంగా డీజేలు కానీ, ఫైర్ క్రాకర్స్ కానీ పబ్లిక్ ప్లేసుల్లో జంక్షన్లో పెట్టడానికి అనుమతులు లేవు. అటువంటి ఎవరు కూడా చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా న్యూ ఇయర్ అంటే సరదాగా బైకుల మీద తిరిగేటువంటి యువత గుర్తుంచుకోవాలి. ఈ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్లో మేము పోలీస్ శాఖ ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మేము ఎటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ ఎక్కడా జరగకుండా యువతను కంట్రోల్ చేసే విధంగా చాలా చర్యలు తీసుకుంటున్నాము. యువత ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, అలాగే ర్యాష్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ ఇటువంటి చేయొద్దని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాము. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో అన్నిటిలో జంక్షన్లో కూడా పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మూవింగ్ పార్టీస్ కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. మేము ఆల్రెడీ ఎస్పీ గారు కూడా అన్ని పోలీస్ స్టేషన్లకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి సరిపడా మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి చోట కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ పెట్టి చూడడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ ఇయర్ని అందరూ కూడా ఆహ్లాదంగా జరుపుకోవాలి. ఎవరు కూడా ఈ న్యూ ఇయర్ వచ్చే టైంలో అత్యుత్సాహంతో ఈ బైకులు నడిపి, ఈ బైకుల మించి పడి వాళ్ళ కుటుంబంలో విషాదం నింపే విధంగా కానీ, లేకపోతే వాళ్ళు బాధపడే విధంగా ఉండకూడదని చెప్పేసి వాళ్ళ క్రమశిక్షణ పాటించేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. అదేవిధంగా నైట్ టైం ముఖ్యంగా న్యూ ఇయర్ అంటే మనకందరికి కూడా తెలుసు. న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తూ ఆడపిల్లలు ముగ్గులేయడం ఇటువంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు వాళ్ళని టీజింగ్ చేయడం ఇటువంటివి కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి. వాటి మీద కూడా గట్టి నిఘా పెట్టి ప్రతి వీధిలో, ప్రతి సందులో తిరిగే విధంగా కూడా మూవింగ్ పార్టీస్ని, బ్లూ కోడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా కంటిన్యూగా తిరుగుతూ ఉంటారు. అటువంటి చర్యలకు ఎవరన్నా పాల్పడినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. న్యూ ఇయర్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి వాతావరణంలో జరుపుకోవాలని, క్రమశిక్షణతో ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్తో, కుటుంబ సభ్యులతో, అలాగే ఫ్రెండ్స్తో వాళ్ళ యొక్క ఏరియాలో జరుపుకోవాలని. రోడ్ల మీద అనవసరమైన డిస్టర్బెన్స్ చేయడం కానీ, న్యూసెన్స్ చేయడం కానీ
చేయకూడదని ఈ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో వలిగొండ మండల ఆర్యవైశ్య సంఘం మండల పట్టణ యువజన నూతన కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. వలిగొండ మండలం ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు బెలిదే నాగేశ్వర్, సునీత మరియు నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసిందని, ఆర్యవైశ్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థంగా సేవా కార్యక్రమాలలో పాల్గొని వారు వంతు సహాయం చేయాలని అన్నారు. నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బెల్లేది నాగేశ్వర్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల అభివృద్ధి కోసం పాటుపడతానని, వారికి అందుబాటులో ఉంటానని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ రఘు, చీకటి మల్లహరి, ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నరసింహారావు, జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి శ్రీనివాసరావు, మరి అక్కడే చీకటి మల్ల వీరగారు, మహిళా మరి అందరూ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడూ అన్ని కార్యక్రమాలు మన నియోజకవర్గానికి సాగుతుంది. రోడ్లు అయితే ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్, విద్యా, వైద్యం ఇట్లాంటి అనేక సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ పోతా ఉన్నాం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు చాలా సంతోషం. ఆర్య వైశ్యులు అంటే ఈరోజు దేశంలోనే మరి బలవంతులు అంటే మేమే ఈరోజు. దీని తర్వాత ఎవరైనా ఆర్థికంగా గట్టి ఉన్నారు అంటే ఏదైనా నడపాలంటే ధనం ఎవరు ధనం మీద దిగకాక ధనం జగన్ తాకుతున్నా. సో ఆ విధంగా వ్యవహారం ఆ విధంగా బలంగా నాట్లో కూడా గుజరాత్ ఆ ప్రాంతంలో కూడా మార్వాడిదంతా కూడా వైశ్యులు. మరి ఒక వ్యాపారమే కాదు, రాజకీయంగా కూడా బాగా ఆర్థికంగా అంటే ఆర్యవైశ్యులే. మన గాంధీ మార్గంలో కూడా ఆర్యవైశ్యులే కదా. స్వతంత్ర ఉద్యమంలో ముందుండి పోరాడి సందర్భంగా వచ్చిన గాంధీ మహాత్ముడే ఈరోజు ఆర్యవైశ్యులు. కాబట్టి నిజంగా మీరందరూ గర్వపడే కార్యక్రమం సందర్భంగా చెప్తున్నాం. మరి అక్కడే అక్కడ గాంధీ మహాత్ములు దేశానికి మరి మన దగ్గర ముఖ్యమంత్రి అధిష్ఠించిన రోషన్ గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్ 18 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ దేశంలో ఎవరైనా మరి రోషన్ గారు కూడా మరి 18 సార్లు ఫైనాన్స్ మినిస్టర్, అట్లే ముఖ్యమంత్రిగా కూడా మరి నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి పొలిజెన్స్ రోషన్ గారు కూడా మరి ఆర్యవైశ్యులే. కాబట్టి ఇదంతా కూడా గర్వించదగ్గ విషయం కూడా. అంటే ఎవరికి వాళ్ళు ఒక్కొక్క దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవలు అందించిన వాళ్ళు ఈ సందర్భంగా చెప్తూ మరి ఎవరి తక్కువ కాదు. మరి ఈ మధ్య మీరు అనుకుంటున్నట్టు రాజకీయంగా మేము ముందే అనాదిగా ముందు మీరు చేస్తున్న రాజకీయం తప్పలేదు. ఇక్కడ మా మలగా శ్రీనివాస్ అయితే భీమనగర్ మండల కేంద్రానికి వాళ్ళు సర్పంచ్, ఇక్కడ మా నగేష్ ఇక్కడ ఎంపీటీసీ. ఎవరికి వాళ్ళు మంచి స్థానాలు, మంచి అవకాశాలు కూడా వస్తాయని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఈరోజు మీరు మరి గొప్పగా మీ యొక్క ఈ ఆర్యవైశ్యుల వాసవి మాత టెంపుల్ సందర్భంగా వాసవి చెప్పినట్టు మనం సభ్యత్వాలను ఎంతమంది ఉన్నాము, మనము ఖచ్చితంగా సభ్యత్వాలను చేయాలని ఉద్దేశంతో ముందు వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇది మనకు మన అదృష్ట శాఖ ఎమ్మెల్యే గారు కూడా ప్రాంతము మన గ్రామవాసి కాబట్టి మనటువంటి ప్రాంతంలో కూడా ఎమ్మెల్యే గారితో చర్చించుకొని మన పరిష్కారం చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం.
ప్రకాశం జిల్లా మార్కాపూర్ ప్రజలు హెల్మెట్ ధరించండి, నీ కుటుంబాన్ని విషాదం నుండి కాపాడుకో. హెల్మెట్ నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది. మార్కాపురం డీఎస్పీ నాగరాజు. జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నూతన అక్రిడేషన్ ఇచ్చేందుకు వెంటనే చర్యలు చేపట్టాలి. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు. షాద్నగర్లో లంబాడీల సింహగర్జన సభ విజయవంతం. లంబాడీల అధికార భాషగా గోర్ బోలీని ప్రకటించాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.